ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చీకటి ఖండమైన ఆఫ్రికాలో మిషనరీగా డేవిడ్ లివింగ్స్టన్ గారి జీవితాన్ని మాదిరిగా తీసుకుని నరమాంస భక్షకుల మధ్య, వేటగాళ్ల మధ్య ఎన్నో దుష్టశక్తులను ఎదుర్కొని నైజీరియాలోని కలబార్ ప్రదేశంకు మిషనరీగా వెళ్లిన ఒక మహిళా మిషనరీ మేరీ స్లెస్సర్ జీవితం మరియు పరిచర్య గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మంచి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే ఆ వీడియో చూడగలుగుతారు. మేరీ స్లెస్సర్ జీవిత చరిత్ర. ఒక యవన బాలికగా మేరీ తన హృదయాన్ని, తన జీవితాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చేసింది. అంతేకాక తన తల్లి చెప్పిన కథల ప్రభావం చేత కలబార్ ప్రదేశానికి ఒక మిషనరీగా వెళ్ళాలి అనే కోరికను రహస్యంగా తన హృదయంలో రూపొందించుకుంది. తన చర్చిలో ఒక చురుకైన సభ్యురాలుగా మాత్రమే కాక అనేక పరిచర్యలలో ఉత్సాహంతో పనిచేసే ఒక పనివంతురాలుగా కూడా రూపుదిద్దుకుంది. క్రీస్తు శకము 1874 సంవత్సరము ప్రారంభంలో డేవిడ్ లివింగ్స్టన్ గారి మరణ వార్త భూమిని కదిలించి వేసింది. అంతేకాక అనేక మందిలో మిషనరీగా వెళ్ళాలి అనే ఉత్సాహాన్ని రేకెత్తించింది. చీకటి ఖండము ఆఫ్రికాలో మిషనరీ పని చేయుట కొరకు పిలువబడిన పిలుపు అనేక మంది గుండెల్లో వణుకు పుట్టించేది అయినప్పటికీ కొందరి హృదయాలను ఉత్తేజపరిచి అది కార్యరూపం దాల్చింది. అలాంటి వారిలో ఒక వ్యక్తి మేరీ స్లెస్సర్. ఆమె ఫారెన్ మిషన్ బోర్డు వారికి తన సేవలందించి వారి ఆమోదం పొంది ప్రత్యేక శిక్షణ కొరకు ఎడిన్బర్గ్కు తీసుకురాబడింది. ఆమె ఒక అద్భుతమైన మహిళా మిషనరీ. ఆమె జీవితము దేవునితో గొప్ప సాహసంతో కూడిన జీవితంగా కనిపిస్తుంది. ఆమె పరిచర్య తన తల్లి ఒడిలోనే ప్రారంభమైంది. ఆమె తన చిన్నతనంలో తన తల్లి కలబార్ ప్రదేశం గురించి మరియు ప్రాణాంతకమైన నైజీరియా తీర ప్రాంతము, అంటే తెల్లవారి యొక్క సమాధి తోటగా పేరుగాంచిన ప్రదేశం గురించి ఆమెకు చెప్తూ ఉండేది. ఇతర స్కాటిష్ పిల్లల వలె ఈమె కూడా తన వద్ద ఉన్న ప్రశస్తమైన పెన్నీస్ను కూడా పరిచర్య కొరకు దానం చేసింది. చిట్ట చివరకు ప్రెస్బిటేరియన్ చర్చి వారిని తనను కూడా కలబార్కు పంపమని అడిగింది. క్రీస్తు శకము 1875లో ఫారెన్ మిషన్ బోర్డు వారు ఆమె కోరికను మన్నించి కలబార్లో మిషనరీగా సేవ చేయుటకు అంగీకరించారు. 27 సంవత్సరాల వయసు కలిగిన మేరీ అప్పుడు ఒక కర్మాగారంలో పనిచేస్తూ ఉండేది. ఆమె మిషనరీగా ఎంపిక చేయబడినట్లు వచ్చిన ఉత్తరాన్ని చూసి అందులోని పదాలను ఎంతో ఆనందంగా చదువుకుంది. తన కుటుంబానికి తను పనిచేయుచున్న కర్మాగారం నుండి వచ్చే జీతము అవసరమై ఉంటుండగా తను వెళ్ళగలదా? క్రీస్తు శకము 1876 ఆగస్టు 5వ తేదీన ఆమె ఆఫ్రికాకు ఇథియోపియా మీదుగా ప్రయాణం చేసింది. మేరీ కలబార్ అనే ప్రదేశం చేరినప్పుడు ఆఫ్రికా వారి క్రూరమైన దేవుళ్లను గురించి అతి తక్కువ వ్యవధిలోనే తెలుసుకుంది. వారు చెక్కను, రాతిని మలచి దేవుడు బొమ్మగా తయారు చేస్తారు. ఈ నైజీరియా ప్రజలు మనుషులను దేవుళ్లకు బలిగా సమర్పిస్తారు. మేరీ తన జీవితాన్ని పణంగా పెట్టి నరబలికి అర్పించబోయే స్త్రీలను, బానిసలను అనేక మందిని మరణం నుండి తప్పించడానికి ప్రయత్నించేది. అంతేకాక ఆమె అగ్ని పరీక్ష ద్వారా న్యాయ తీర్పు ఇచ్చే పద్ధతికి వ్యతిరేకంగా పోరాడింది. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే లేక తప్పు చేశారనే అనుమానం వస్తే అతనిచే బలవంతంగా విషము కలిపిన చిక్కుడు గింజలు తినిపించేవారు. లేకుంటే కొన్నిసార్లు బాగా కాగుతూ ఉన్న నూనెను అతని మీద పోసేవారు. వారిలో దోషం లేకపోతే ఆ దేవుళ్లే వాళ్ళని ఏ హాని కలగకుండా కాపాడాలి అనుకునేవారు. కానీ ఎప్పుడూ ఆ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేదు. నేరస్తుడైన ప్రతి వ్యక్తిని ఈ పద్ధతిలోనే పరీక్షించేవారు. అలాంటి క్రూరత్వాన్ని చూసి మేరీకి మిక్కిలి కోపం వచ్చింది. ఒకసారి 11 సంవత్సరాల వయసు కలిగిన బాలుని చేతులపై ఒక వ్యక్తి బాగా కాగిన నూనెను పోశారు. అప్పుడు ఆమె ఆ వ్యక్తి దగ్గర నుండి పెద్ద గరిటెడు మసల కాగిన నూనెను లాక్కుని అతని మీద పోయటానికి
అతనిని తరుముకుంటూ వెళ్ళింది. ఎందుకంటే అతని మీద ఆ నూనెను పోసినా కూడా అతడు నిర్దోషిగా ఎంచబడడు అని నిరూపించటానికి. ప్రతి ఒక్కరూ అది చూసి నవ్వుకున్నారు. కానీ ఆ చిన్నపిల్లవాడు మాత్రం ఇంకా బాధతో గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. ఇంకొక భయంకరమైన విషయం ఏమిటంటే, భర్త చనిపోయిన తర్వాత భార్యలను చూసే విధానం. వారు తమంతటి తామే ఈ మంత్ర విద్య మీద కొంత అనుమానం కలిగి ఉన్నారు. ఒక కోడిని తీసుకొచ్చి భర్తలు చనిపోయిన ఆ భార్యల ఎదురుగా దాని తల నరికేస్తారు. అది రెక్కలు కొట్టుకుని పడిన విధానాన్ని బట్టి ఆమెను దోషిగా లేక నిర్దోషిగా ప్రకటిస్తారు. దోషిగా తేలిన భార్య యొక్క కాళ్ళను నరికి భర్త సమాధిలోనికి ఆమెను సజీవంగా విసిరివేస్తారు. వారి తెగలోని ఒక ప్రధాని యొక్క సోదరి మా ఇమే అనే స్త్రీ ఈ అగ్ని పరీక్షను ఎదుర్కొంది. ఆమె కోడి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. దానితో ఆమె ఆ భయం నుండి తేరుకుని ఒక్కసారి మూర్ఛపోయింది. ఆ తర్వాత నుండి ఆమె అలాంటి అగ్ని పరీక్షలు ఎవరైనా ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు రహస్యంగా ఆ విషయాన్ని మేరీకి తెలియపరిచేది. ఎందుకంటే నేరము మోపబడిన ఆ స్త్రీని మేరీ వచ్చి ప్రాణాపాయం నుండి కాపాడుతుంది అనే ఆశతో. మేరీ అనేక దుష్ట శక్తులను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంది. నైజీరియా ప్రజలు ఒకరినొకరు బానిసలుగా చేసుకుంటారు. బాలికలను బాగా పుష్టిగా తయారు చేసి బానిస భార్యలుగా అమ్ముకుంటారు. ఎప్పుడైనా నాయకుడు చనిపోతే డజన్ల కొద్దీ బానిసలను చంపడానికి వినియోగించుకోవచ్చు. పుట్టిన పిల్లలను వద్దనుకుంటే వారిని చెట్ల పొదలలోనికి విసిరివేయట అనే దుష్టక్రియలు వీరు చేస్తుంటారు. కవల పిల్లలు పుట్టడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని వీరి విశ్వాసం. కవల పిల్లల్లో ఒకరికి దెయ్యం తండ్రి అవుతారు అని నైజీరియా ప్రజలు చెప్తుంటారు. అందువలన కవల పిల్లల్లో ఎవరికి దెయ్యం తండ్రో తెలియని కారణం చేత వారిని సజీవ సమాధి చేస్తారు, లేకుంటే అడవుల్లోనికి విసిరివేస్తారు. వారి తల్లిని చంపడానికి తీసుకెళ్తారు. ఆ జాతి వారు బాగా మద్యం సేవించి నాట్యం చేస్తారు, కొట్టుకుంటారు, మరియు కొన్నిసార్లు ఒకరిని ఒకరు తింటారు. అంటే నరమాంస భక్షకులు అన్నమాట. ప్రతి ఒక్కరూ భయంతో జీవిస్తుంటారు. ఎగ్బో అనే రహస్య సంస్థ వారు ముసుగులతో వెళ్లి ప్రజలను కొట్టి వచ్చేవారు. ఒకసారి మేరీ ఆ ఎగ్బో సంస్థ వారి గుంపును తరిమి పట్టుకుని వారి ముసుగులు చింపివేసింది. మేరీ తీర ప్రాంతాన్ని విడిచిపెట్టి లోపలి ప్రాంతాలలో నరమాంస భక్షకుల మధ్యను వేటగాళ్ల మధ్యను జీవించాలనుకుంది. ఆ జిల్లాలోనికి ఒక పురుషుడైన మిషనరీ పనిచేయటానికి అనుమతి తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆయనను పట్టుకున్నారు. గాని ఆయన త్రుటిలో ప్రాణాపాయంతో బయటపడ్డాడు. ఏది ఏమైనప్పటికీ మేరీ వెళ్ళడానికే తీర్మానించుకుంది. నేను మున్ముందుకి వెళ్ళాలి అని ప్రకటించింది. క్రీస్తు శకము 1885 ఆగస్టు 3వ తారీఖున ఆమె ఈ ఘనకార్యాన్ని చేపట్టింది. ఆమె 5 అనాథలను తీసుకుని పడవ ఎక్కింది. వారు 5 ఎవరంటే ఆమె మరణం నుండి వారిని కాపాడినవారు. అందరిలో పెద్ద బాలునికి 11 సంవత్సరములు, అందులో చిన్నది ఆమె చేతులతో ఎత్తుకుని ఉన్న ఒక పాప. ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. పడవ నదీ తీరానికి చేరేప్పటికీ రాత్రి అయిపోయింది. ఆ గ్రామం యొక్క ముఖ్య నాయకుడు ఆమె ధైర్య సాహసాలను అభినందించి ఆ గ్రామంలో ఉండటానికి అనుమతి అనుగ్రహించాడు. ఆమె అక్కడి ప్రజలతో కలిసి నెమ్మదిగా ఉండిపోయింది. ఆమె స్వహస్తాలతో మట్టి గోడలతో ఇల్లు కట్టడానికి సహాయం చేసింది. నమ్మశక్యం కాని విధంగా ఆమె చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో అక్కడకు ఇక్కడకు వెళ్లి అక్కడి ప్రజలు తినే ఆహారమే తిని, వడకట్టని నీరు త్రాగి, నేల మీద పండుకుని ఇలా ఎన్నో పనులు ఏ సామాన్య మానవుడు చేసినా వారు మరణానికి చేరువయ్యే విధంగా ఉన్న పనులను చేశారు. ఇంకా మేరీ స్లెస్సర్ ఎదుర్కొన్న భయంకరమైన అపాయాలు, ఆమె పరిచర్య అంతా మరొక వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే సాహసవనిత మేరీ స్లెస్సర్ జీవితంలో ఏ అంశం మీకు ఎంకరేజింగ్గా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.